కాళ్ళకి చెమటలు పడుతుంది, భయం అవుతుంది. అంత రష్ ఉంది చూడు, మన ప్లేస్ కబ్జా. చాలా మంది లక్కీ ఆగిగా ఈ రంగా తీద్దాం. సహాయం చేయడం, స్నేహశీలి, ఇక్కడ అన్ని మాటలే ఎవరైన వాళ్ళు ఎవరో వ్యక్తి అన్న మాటని అడుగులోకి వెళ్ళి అడిగినాసం చేసినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. ఏమైతే వాల్మీకి రామాయణం రాశారు. వాల్మీకి ఒకసారి తన శిష్యులను బోధన చేస్తున్నప్పుడు అనుమానం వస్తుంది, ఈ భూమండలంపై ఎవరైనా తప్పులశీలుడు ఉన్నాడా? శ్రీరామచంద్రుడు కోసల దేశాన్ని పాలిస్తున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాముల ఉత్తమ పురుషులు మనం చూడలేదు కాబట్టి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి శ్రీరామచంద్రుని స్మరిస్తూ ఈ కళ్యాణ కార్యక్రమం చేస్తున్నాం మనం. మరి మనందరూ తెలుసు, దశరథుడికి ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారికి పుత్ర సంతానం ఉండదు. ఉన్నటువంటి క్రమంలో అశ్వమేధ యాగం చేసి స్వామిని పిలిచి అడిగినటువంటి క్రమంలో వారు వరమీయటం, వరపుత్రులుగా ముగ్గురి కూడా ఈ నలుగురు పుత్రులు జన్మించడం జరుగుతుంది. మరి వాళ్ళ పుత్రులుగా ఉన్నటువంటి క్రమంలో అడగడంలో